రైట్. ఇక విరిగిపడిన చెట్లు, కుప్పకూలిన హోర్డింగులు చెన్నైలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. వార్ధా విలయం నుంచి తమిళనాడు ఇంకా కోలుకోలేదు. నిన్న సాయంత్రం తీరం దాటిన వార్ధా చెన్నై నగరంలో 4 గంటల పాటు బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి పెనుగాలులు తోడవడంతో అపార నష్టం కలిగింది. తుపాను తీరం దాటిన సమయంలో గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. తుపాను వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షంతో చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. వార్ధా తుపాను సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. సైన్యంతో పాటు నౌకాదళ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి. పలు విమాన, రైల్వే సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. నగరంలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. చెన్నైలో ప్రస్తుత పరిస్థితి మా కరెస్పాండెంట్ మోహన్ అప్డేట్ చేస్తారు. మోహన్, తుఫాన్ చెన్నైలో విలయాన్ని సృష్టించింది. నిన్నటి రోజున చెన్నైలో కురిసినటువంటి భారీ వర్షాలు, ఈదురు గాలులకు చెన్నైలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా పేక మేడలా కూలిపోయాయి. హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద భవంతులపై ఉన్నటువంటి గ్లాస్ అద్దాలు ఇలా వేటికవి కూడా పేక మేడలను తలపిస్తూ కూలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం చెన్నై నగరంలో ఉన్నటువంటి ప్రధాన సెంటర్ అయిన ప్యారిస్లో ఉన్నాం. ఇది చెన్నైకి సంబంధించి వ్యాపార పరంగా చాలా ప్రధానమైనటువంటి ప్యారిస్ కేంద్రంగా చెప్పుకుంటారు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఈ వీధి మొత్తం కూడా చెట్లు సంబంధించినటువంటి వృక్షాలు పేక మేడలను తలపిస్తూ కూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2000 వృక్షాలు ఈ ప్రాంతంలో కూలిపోయినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. నిన్నటి రోజున దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేయడం, దాదాపు వర్షం కూడా నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భయానకమైనటువంటి పరిస్థితి నెలకొంది. నిన్నటి రోజున జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా చీకటిమయం కావడంతో ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు, దుకాణాలన్నీ కూడా పూర్తిగా మూసివేసి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు వ్యాపార కేంద్రంగా కూడా చెప్పుకోవచ్చు. చెన్నైకి సంబంధించి ఒక హార్ట్ ఆఫ్ ది టౌన్గా ఈ ప్రాంతాన్ని పేర్కొంటారు. ఇదే ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా దుకాణాలు తెరుచుకున్నటువంటి పరిస్థితి. ఇక కూలినటువంటి వృక్షాల తొలగింపు కార్యక్రమం కూడా ఇంకా మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వాతావరణం అనుకూలించకపోవడం కారణంగానే ఈ తొలగింపు కార్యక్రమాన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో చేపట్టనటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం మొత్తం కూడా వృక్షాలన్నీ కూడా కూలిపోయినటువంటి నేపథ్యం. ఇక విద్యుత్తుకు సంబంధించినటువంటి స్తంభాలన్నీ కూడా కూలిపోవడంతో విద్యుత్ సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇక వార్ధా తుఫాన్ తాకిడి నిన్న అర్ధరాత్రి నుంచి తగ్గుముఖం పట్టడం, ఇవాళ వేకువజాము నుంచి కూడా వర్షం తగ్గడం, అదేవిధంగా గాలులు కూడా తగ్గడంతో ఇక్కడ జనజీవనం మరో కొద్దిగా ప్రారంభమవుతుందని కూడా చెప్పవచ్చు. జనజీవనానికి సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్తంభించింది. ఇంకా దుకాణాలు ఉదయం 10 గంటలు అవుతున్నా కూడా దుకాణాలు తెరుచుకున్నటువంటి పరిస్థితి. అన్ని దుకాణాలన్నీ కూడా మూసివేసేవారు. ఇక తొలగింపు కార్యక్రమాన్ని కూడా కార్పొరేషన్ అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. చెన్నైలో ఇలాంటి పరిస్థితి పూర్తిగా చెన్నై మొత్తం కూడా కనిపిస్తుంది. ఇక చెన్నైతో పాటు చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి తిరువల్లూరు, అదేవిధంగా కాంచీపురానికి కూడా వార్ధా తుఫాన్ ఎఫెక్ట్ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా అంధకారంలో ఉన్నాయి. ఈ 3 పట్టణాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పునరావాసానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి శరణార్థులకు సహకారం అందించేందుకు కూడా విశాఖపట్నం నుంచి 2 నేవీలు కూడా చెన్నైకి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక పన్నీర్ సెల్వం నిన్నటి నుంచి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా తమిళనాడుకు తమ వంతు సాయం అందిస్తూ ఉంటూ కూడా ముందుకు వచ్చారు. చిత్తూరు జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాకు వరద తాకిడి ఉన్నప్పటికీ చెన్నైకి దాదాపు పూర్తి స్థాయిలో వరద బీభత్సం సృష్టించినటువంటి నేపథ్యంలో చెన్నైకి సహకారం అందించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇక
ఇవాల్టి రోజు కూడా ఇక్కడ సహకారాలు సంబంధించినటువంటి చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వార్తా తుఫాన్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం చెన్నై ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత ఏడాది జరిగినటువంటి బీభత్సం కన్నుల ముందు కదులుతున్నటువంటి డిసెంబర్ నెలలోనే మరోసారి వార్తా తుఫాన్ ప్రభావం, వార్తా తాకిడి చెన్నై వాసులకు ఒక పీడకలను మిగిల్చింది. ఇది ప్రస్తుతం చెన్నైలో వార్తా తుఫాన్ అనంతరం నెలకొన్నటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ ప్రతాప్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, చెన్నై. రైట్, చెన్నైలో పరిస్థితి ఎలా ఉంటే వార్దా ఎఫెక్ట్ నెల్లూరు మీద కూడా భారీగానే పడింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ విజయ్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. విజయ్. ఋషి, వార్దా తుఫాను తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం ఇప్పుడు 24 గంటల పాటు కొనసాగుతుందని ఏ విధంగా వాతావరణ శాఖ చెప్పింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాలోని నెల్లూరు జిల్లాలో దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా తీరం దాటిన తర్వాత నుంచి ముఖ్యంగా పెనుగాలుల తీవ్రత తగ్గినప్పటికీ భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంత మండలాల్లో కావచ్చు, అదేవిధంగా సూలూరుపేట, వాకాడు, కోట, ఇతర మండలాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతూ వచ్చింది. అయితే ఇవాళ ఉదయం కూడా నెల్లూరులో భారీ వర్షం కురవడంతో నెల్లూరులోని పలు ప్రాంతాలన్నీ కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఇదే పరిస్థితి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న తుఫాను ముప్పు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నిన్న ఎవరైతే 11,000 మంది బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు వారందరూ కూడా ఇవాళ తుఫాను ముప్పు తప్పడంతో వారందరూ కూడా తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నెల్లూరులో నిన్న ఆగిపోయినటువంటి దాదాపుగా 5 నుంచి 6 రైళ్లు, అంటే చెన్నైకి వెళ్ళేటువంటి రైళ్లు ఆగిపోయిన రైళ్లని తిరిగి యథావిధిగా పునరుద్ధరించడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట మీదుగా వెళ్ళేటువంటి రైళ్లన్నింటినీ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా తిరిగి చెన్నైకి పునరుద్ధరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే బస్సులు మాత్రం ఇవాళ మధ్యాహ్నం నుంచి తిరిగి ప్రారంభిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద నెల్లూరు మీదుగా చెన్నైకి వెళ్ళేటువంటి అది రైలు మార్గం కావచ్చు, రోడ్డు మార్గం కావచ్చు, ఇవాళ ఉదయం నుంచి తిరిగి ప్రారంభమైందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు కురిసినటువంటి వర్షపాతాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అత్యధికంగా తమిళనాడు ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి మండలాల్లో అత్యధిక వర్షపాతం కురిసిందని చెప్పుకోవాలి. అందులో వాకాడు మండలానికి 14 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా సూలూరుపేటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం, దొత్తలూరు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది 10 సెంటీమీటర్లు, అదేవిధంగా ఆ తీర ప్రాంతమైనటువంటి కోటలో 10 సెంటీమీటర్లు, విడవలూరులో 10 సెంటీమీటర్లు, దగదర్తిలో 10, అదేవిధంగా దొరవారి సత్రం, ఇందుకూరుపేట, చిట్టమూరు, కోవూరు, కొడవలూరు, తడ, చిల్లకూరు, ఆత్మకూరు ఈ ప్రాంతాల్లో అంతా కూడా దాదాపుగా 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరులో 7 సెంటీమీటర్ల వర్షపాతం నిన్నటి నుంచి ఇవాళ ఉదయం వరకు కూడా కురిసింది. అయితే ఇవాళ 9 గంటల సమయంలో ఒకసారిగా కురిసినటువంటి భారీ వర్షానికి నెల్లూరులో ఉన్నట్టు చాలా లోతట్టు ప్రాంతాల్లో ఒకసారిగా వర్షపు నీరు చేరడంతో అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే విధంగా నెల్లూరులో అత్యధిక వర్షపాతం నమోదవడం, భారీ వర్షాలు కానీ కొనసాగితే గత ఏడాది ఏర్పడినటువంటి పరిస్థితులు, అంటే గత ఏడాది ఏ విధంగా వరద నెల్లూరును ముంచెత్తిందో అలాంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా అనేటువంటి భయం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత వాసులను మాత్రం వణికిస్తుందని చెప్పుకోవాలి. అయితే జిల్లా మంత్రి నారాయణ ఇప్పటికే మంత్రి కావడంతో ఆయన జిల్లా అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ జిల్లా కలెక్టర్ కూడా ఇవాళ భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అంతటా కూడా ఇవాళ అన్ని విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మొత్తం మీద వార్దా తుఫాను ప్రభావం అయితే మాత్రం అటు చెన్నై అదేవిధంగా ఉత్తర తమిళనాడు మీద ఏ విధంగా అయితే ఎఫెక్ట్ చూపిస్తుందో ఇప్పటికి కూడా నెల్లూరు మీద ఇలాంటి ఎఫెక్టే వార్దా తుఫాన్ చూపిస్తుందని చెప్పుకోండి. రాబోయేటువంటి 12 గంటలు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇది వార్దా తుఫానుకు సంబంధించి నెల్లూరు నుంచి అప్డేట్. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.